వీడియోకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో ఇప్పటిదాకా 540 వీడియోస్ అయ్యాయి. ఇది 540 వీడియో. సో ఇప్పటిదాకా మనం మైండ్ గురించి, బాడీ గురించి, ఫంక్షనాలిటీస్, మైండ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్, దానికి కాంప్లెక్స్ మ్యాటర్‌ని రకరకాల స్టేజెస్‌లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అలాగే ఈ ఎక్సిస్టెన్స్ గురించి కొంత అవగాహన పెంచుకోవడానికి ట్రై చేశాం. ఎగ్జిస్టెన్స్‌లో ఫంక్షనింగ్ జరిగే కర్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అలాగే రీఇన్కార్నేషన్ పునర్జన్మ వలయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. సో ఇప్పుడు మనం యాక్చువల్ ప్రాక్టీసెస్‌లోకి అడుగుపెడుతున్నాం అన్నమాట. యాక్చువల్ ప్రాక్టీసెస్‌లో అడుగుపెట్టే ముందే ఇంకా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేమిటి అంటే వాట్ మన ఆబ్జెక్టివ్ ఏమిటి? టోటల్ ఆబ్జెక్టివ్. మన ఎయిమ్ అర్థమైపోయింది. ఏమేమిటి? లిబరేషన్. టు గెట్ ఫ్రీ ఫ్రమ్ ది ఎగ్జిస్టెన్స్. ఈ సైకిల్ ఆఫ్ ఇన్కార్నేషన్ నుండి, ఈ కర్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుండి ఎందుకు బయటపడాలి? నాకు అవసరం లేదు, నేను హ్యాపీగా ఉంటున్నాను. అవసరం లేదు. లేదు, నాకు అర్థమవుతోంది, బయటపడాలనుకుంటున్నాను, వాడికి ప్రాక్టీస్ కావాలి. నేను ఎలా నమ్మను ఇదంతా? నమ్మద్దు. ఇదొక హైపోథెసిస్ అనుకో. హైపోథెసిస్‌ని ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే కదా తెలిసేది. ఎక్స్‌పెరిమెంట్ చెయ్యాలి కదా! చేయకుండా కంక్లూజన్స్ ఎలా చెప్తాం? సో రైట్, విల్ ప్రొసీడ్. ఆబ్జెక్టివ్స్ చూద్దాం. సో ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అనేది ప్రధాన ఆబ్జెక్టివ్. ఎందుకంటే మనకి డిఫరెంట్ లెవెల్స్‌లో ఇగ్నోరెన్స్ ఉంది. ప్రధానమైనది ఏంటి అంటే తెలిసిందల్లా అర్థమైంది అనుకోవటం. తెలిసింది అర్థమైంది వేరు, తెలిసింది వేరు. అర్థమైపోయిందండి. ఈ మాట కూడా అర్థమైపోయిందని ఫీలింగ్ వస్తుంది. అది ఫీలింగ్ అని గుర్తుంచుకోండి. ప్రతి విషయాన్ని, ప్రతి థాట్‌ని ఆటోమేటిక్‌గా ఆ లెన్స్‌లో నువ్వు అనలైజ్ చేయగలుగుతావు. తెలిసింది అర్థమైంది కాదు అనుకున్నప్పుడు అక్కడే 60% రియాక్టివిటీ పడిపోతుంది. నెక్స్ట్ నువ్వు అని రిఫర్ చేస్తుంది నీ యొక్క బాడీ అండ్ మైండ్ అండ్ సెన్సెసే కాదు, ఎమోషన్సే కాదు. సంథింగ్ అవ్యక్తమైంది కూడా ఉంది. ఈ వ్యక్తమైందే కంటిన్యూటీ అవుతోంది. అది ఇంకా పర్సెప్షన్‌కి రాలా. పర్సెప్షన్ రావాలంటే నీకెంత కాన్షియస్‌నెస్ ఉండాలి. అంత అవేర్‌నెస్ ఉండాలి. సో రైట్. ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. డిఫరెంట్ లెవెల్స్‌లో నీ ఇగ్నోరెన్స్ నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. దాని నుండి బయటపడాలి. ఇగ్నోరెన్స్ ఉందనటానికి గుర్తేంటి? ఫియర్ అండ్ డౌట్. డౌట్ ఏదైనా వస్తుందంటే ఇగ్నోరెన్స్. అలాగే ఫియర్ ఉన్నా, ఏదైనా క్లారిటీ లేదు అన్నా, క్లారిటీ లేకపోతేనే కదా నీకు డౌట్ వచ్చేది. ఏదైనా ఫియర్ ఉంది అంటే ఇగ్నోరెన్స్ ఉంటేనే ఫియర్ వస్తుంది. దెయ్యం అంటే ఏమిటో తెలీదు కాబట్టి దెయ్యం అంటే భయం ఉంది. ఉదాహరణకి రెక్టిఫైయింగ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్. మన ఇగ్నోరెన్స్ రెక్టిఫై అవ్వాలంటే నువ్వు దేనితో రెక్టిఫై చేసుకోవాలి? ఇగ్నోరెన్స్ నుండి విజ్డమ్‌కి ప్రయాణం చేయాలంటే నీకున్న సాధనం ఏంటి? నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఏమిటి? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ యువర్ ఫిజికల్ బ్రెయిన్ అండ్ మైండ్ సెకండ్ పార్ట్. మైండ్ అనేది అవ్యక్తమైంది. అదేవో లివర్ లాగా, కిడ్నీ లాగా, హార్ట్ లాగా చూపించగలిగేది. ఈ విషయం తెలుసు కదా! దాంట్లో కొంత పార్ట్, మొత్తం కాదు. పార్ట్ నీ బ్రెయిన్ ఒక కాంబినేషన్ ఉంటే దాన్ని థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ మెసేజ్ చేస్తున్నాం. ముందు అది రెక్టిఫై అవ్వాలి. ఎందుకంటే అది చాలా కండిషన్డ్ అయిపోయింది. నెక్స్ట్ ద సెకండరీ ఫిజికల్ బాడీ షుడ్ బి మేడ్ అవేర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ప్రైమరీ ఆస్ట్రల్. సో ఇక్కడ నీకున్న ఫిజికల్ బాడీ అనేదేమో సెకండరీ బాడీ. ఆ ఫిజికల్ బాడీకి అవేర్‌నెస్ రావాలి. ఏమిటది? నీ ప్రైమరీ బాడీ, ఆస్ట్రల్ బాడీ అనేది.
యాస్ట్రల్ బాడీ నీ సూక్ష్మ శరీరం ఉందనేది నీకు అవేర్‌నెస్‌లో లేదు గదా! ఫస్టు. దీనికి నీకున్న ఆధారం ఏమిటయ్యా అంటే కళ. సో, నీ అవేర్‌నెస్ పెరుగుతున్న కొద్దీ నీ కళ యొక్క జర్నీ మారుతుంది. అక్కడ నీకు ఆటోమేటిక్‌గా యాస్ట్రల్ బాడీ అనేది ఉంది అని తెలుస్తుంది. అది ప్రైమరీ బాడీ అనే విషయం కూడా అప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇది నోన్ మనకి. ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు రియలైజ్ అవుతావు. అండర్‌స్టాండింగ్ ఆటోమేటిక్‌గా అవుతావు. బట్ థాట్ ఎక్స్‌పెరిమెంట్ లెవెల్‌లో అండర్‌స్టాండింగ్ అవ్వాల్సొస్తుంది కొన్ని. ఆర్గనైజ్ చేసుకొని. కమ్యూనికేషన్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ దెమ్. ఈ ప్రైమరీ బాడీకి, సెకండరీ బాడీకి ఒక హార్మోనిక్ కమ్యూనికేషన్ అది. అండ్ బయోలాజికల్ కంప్లీట్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ మైండ్‌లో కేవలం సెక్షన్ 1తో మాత్రమే నువ్వు వర్క్ చేస్తున్నావు. సెక్షన్ 2లో సెక్షన్ 2 ఏదైతే నీ ఇన్నర్ సిస్టమ్ పనులున్నాయి కదా! రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, డైజెషను, న్యూరల్ ఈ లోపల జరిగే పనులన్నీ మటుకు ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి. సెక్షన్ 2లో. సెక్షన్ 2 ఇన్‌సైట్ కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇంట్యూషన్, ఇన్‌సైట్ అనేది కొన్ని కొన్ని విషయాలకు పంపుతుంది. బట్ బియాండ్ దట్ పారామెంటల్ సెంటర్, ట్రాన్సెండెంటల్ సెంటర్ ఆ పార్ట్ ఉందే అది ఆల్రెడీ మైండ్‌లో ఉంది. బట్ కానీ దాన్ని తో కోఆర్డినేట్ అయ్యి ఫంక్షన్ చేయడానికి నీ బయోలాజికల్ కంప్లీషన్ అవ్వాలి. సో, నీ బయోలాజికల్ కంప్లీషన్ చాలా ఇంపార్టెంట్. బయాలజీ కంప్లీట్ అవ్వాలంటే నీలో ఒక బ్రెయిన్‌లో ఉండే న్యూరాన్స్ ఎవాల్యుయేట్ అవ్వాలి. వాటికి కొంత ఎనర్జీ కావాలి. ప్రస్తుతానికి ఓన్లీ చిప్ పార్ట్ ఒకటి సెక్షన్ 1 తోటి పనిచేస్తోంది నీది. చిత్త వృత్తి నిరోధ అయినప్పుడు అంటే చిత్త అనేది అనుకున్న ఏదైతే ఉందో అది సీసేస్ అయినప్పుడు, ప్రశాంతత పొందినప్పుడు ఆటోమేటిక్ ఎనర్జీ అక్కడ వేస్ట్. కాబట్టి ఆ ఎనర్జీ యుటిలైజ్ చేయబడుతుంది. అండ్ బయాలజీ కాన్సంట్రేషన్ అవుతుంది. సో, ఆ ఎనర్జీ గెట్ అదనమాట. సెకండరీ బాడీ షుడ్ బి మేడ్ అవేర్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్. అసలు అవ్యక్తంగా నీలో ఉన్న ఏదైతే ఆత్మని రిఫర్ చేస్తున్నావో డివైన్ ఫ్రాగ్మెంట్ ఉందే, ఆ సెకండరీ బాడీ దాన్ని అవేర్‌నెస్‌లో తీసుకురావాలి. ఇక్కడ కూడా అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్టాబ్లిష్‌మెంట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఏది డివైన్ ఫ్రాగ్మెంట్‌కి, నీ సెకండరీ బాడీకి, ప్రైమరీ బాడీకి ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఈ స్టేజ్ అయితే దీన్ని క్రిటికల్ సర్టెన్ స్టేజ్ అంటారు. క్రిటికల్ సర్టెన్ స్టేజ్ దాకా చాలా గ్రాడ్యువల్ స్లోగా ఉంటుంది. నీ యొక్క ఎఫర్ట్‌తో పని జరుగుతుంటుంది. తర్వాత ఎఫర్ట్‌లెస్‌గా పని జరుగుతుంది. అది తేడా. So, what is the point in experiencing? Why you are experiencing its existence? ఏదైనా ఎక్స్‌పీరియన్స్ అవ్వటంలో పాయింట్ ఏముంది? ఈ ఎక్సిస్టెన్స్‌లో నీ యొక్క స్థానం ఏమిటి? నా ఎక్సిస్టెన్స్‌తో పోల్చుకుంటే నీ పరిమాణం ఎంత? ఇసక రేణువు కూడా కాదు కదా! వాట్ ఈస్ అండర్‌స్టాండింగ్? యాక్సెప్టింగ్ వాట్ ఐ నో ఈస్ నో. అండ్ వాట్ ఐ నాట్ నో ఈస్ అన్‌నోన్. నాకు ముందు ఇది యాక్సెప్ట్ చేయగలగాలి కదా! ఇగ్నోరెన్స్ పోవాలంటే. నాకు తెలిసింది తెలుసు. తెలియంది తెలీదు. క్లారిటీ లేకుండా తెలిసిన తత్వాన్ని కూడా తెలుసు అనుకుంటే ఎలాగా? వాట్ యూ పర్సీవ్ ఈజ్ నోన్. రెస్ట్ ఈజ్ ఇమాజినేషన్. నిజంగా నువ్వు ఏది పర్సీవ్ చేయగలుగుతావో అదే నీకు తెలిసింది. మిగతా నీ ఇమాజినేషనే. నీ ఇమాజినేషన్‌ని పర్సీవ్ చేసుకొని అది నిజం అనుకుంటే ఆల్రెడీ నోన్ ఇన్‌ఫ్లుయెన్సెస్ పర్సెప్షన్. ఇక్కడ పర్సెప్షన్ అడ్డుపడేది ఎవరు? నీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. దీని గురించి కాన్స్టెంట్‌గా హూ యామ్ ఐ అనే క్వెషన్ లోపల రన్ అవుతూనే ఉండాలి. నాకు తెలుసు కాదు. ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ రెక్టిఫై చేయాలంటే సిస్టమ్ రిథమిక్ బ్రీతింగ్ ఉండాలి. వాచింగ్ చేయాలి. కరెక్ట్ మెథడ్స్ ఫుడ్, స్లీప్, థింకింగ్ ప్యాటర్న్స్‌లో అవేర్‌నెస్ ప్రాక్టీసెస్ చేయాలి. అదే సెకండరీ బాడీని ప్రైమరీ బాడీ అవేర్ అవ్వాలంటే సెన్సిటివిటీ ఆఫ్ పర్సెప్షన్ ఇంక్రీజ్ అవ్వాలి. అష్టాంగ మార్గంలో ఫస్ట్ 4 లింబ్స్ అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామని ప్రాక్టీస్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే వీటి మధ్య మన కమ్యూనికేషన్ అవరోధాలు ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. హిండరెన్సెస్‌ని ఐడెంటిఫై చేయాలి. వాటిని అడ్రెస్ చేయాలి.
బయోలాజికల్ కంప్లీట్‌నెస్ అనేది అవేర్‌నెస్‌కి రిలేటెడ్. అవేర్‌నెస్ ఎప్పుడైతే నువ్వు పెరుగుతున్నావో అదొక ఎనర్జీ ఫార్మ్. అవేర్‌నెస్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా దాన్ని హార్వెస్ట్ చేసుకుంటే అవేర్‌నెస్ ఎన్‌హాన్స్ చేసుకోవటం, హార్వెస్ట్ చేసుకోవటం. అంటే అవేర్‌నెస్‌ని ప్రాణంతో కలిపి ఓజస్ ఏర్పరచడం, ఓజస్ నుండి ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఏర్పరచడం. ఈ ప్రాసెస్‌లో ఈ అవేర్‌నెస్ ఎనర్జీ ఏదైతే అక్యుములేట్ అయిందో అదే బయోలాజికల్‌గా వాడబడుతుంది. అండ్ ఇన్నర్ చిల్‌నెస్ అచీవ్ అవుతావే, అప్పుడు నీ యొక్క సెకండరీ బాడీ డివైన్ ఫ్రాగ్మెంట్ అవేర్ అవుతుంది. అప్పటిదాకా అవేర్ కాలేదు. అందుకని ఇది బియాండ్ థాట్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే సరెండర్ అండ్ డివోషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్నర్ స్టిల్‌నెస్ దగ్గర. డివోట్ అయిన వాడే సరెండర్ అవ్వగలుగుతాడు. ఇక్కడ నువ్వు హావ్ టు ఫాలో ద ట్రాన్సెండెంటల్ గురువు. నీలో ఉన్న డివైన్ ఫ్రాగ్మెంట్ నీకు ఇక్కడ కంప్లీట్ అష్టాంగ మార్గ హయ్యర్ ఏది సిసిఎస్ అనే స్టేజ్ దాటితే అండ్ ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఇక్కడ అష్టాంగ మార్గంలో తర్వాత నుండే 4 మార్గాలుంటాయి. ఏంటయ్యి అంటే ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి.